స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ కోటా ఖరారుకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం ప్రకటన చేశారు. కులగణన చేపట్టాల్సిన అంశంపైన చర్చించారు. బీసీల రక్షణ చట్టంపైన అధికారులతో చర్చ జరిగింది. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతి, మొత్తానికి స్థానిక సంస్థలో అయితే బీసీలకు 34% రిజర్వేషన్లపై అయితే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? సోని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ పైన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. అయితే కులగణన చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. మరో ఎన్నికల హామీ ఏదైతే ఉందో బీసీ రక్షణ చట్టం పైన అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు చర్చ తర్వాత వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన ఏదైతే చేశారో దాంట్లో భాగంగానే 34% బీసీలకు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది డిక్లరేషన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు మరొక నెలలో, అంటే మరొక 6 నెలల్లో ఉండే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కులగణనకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా ఉండడమే కాకుండా డెడికేటెడ్ కమిషన్ కూడా బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.